టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ నిమిత్తం టీచర్స్ యొక్క డీటెయిల్స్ ని గతంలో స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో టీఐఎస్ పేరుతో అప్లోడ్ చేయించారు. టీచర్ కార్డ్స్ ను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో కాకుండా టిఎస్సి వెబ్సైట్ లో సిమ్స్ పేరుతో టీఐఎస్ డేటాని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో జరగబోయేటువంటి టీచర్ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కి సిఎస్సి సైట్ లోని ఈ టిఐఎస్ డేటాని ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే సిఎస్సి సైట్ అనేది డెస్క్టాప్ వ్యూ బేస్డ్ గా ఉండటం వల్ల మొబైల్లో ఈ సైట్ సరిగ్గా ఓపెన్ కాదు. ఒకవేళ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ వంటి బ్రౌజర్ లో ఓపెన్ చేయాలి అంటే యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ ను మనం ఉపయోగించుకోవటం, అలాగే వ్యూ పర్సెంటేజ్ ని 10% కి తగ్గించుకోవటం లేదా 40% కి తగ్గించుకోవటం చేస్తేనే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇలా ఓపెన్ చేసినటువంటి డేటా చాలా చిన్నదిగా కనిపిస్తూ ఆ డేటాను మనం ఏదైనా ఎడిట్ చేయాలన్నా లేదా చూడాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. ఈ వీడియోలో మొబైల్లో సిఎస్సి సైట్ ను ఎలా ఓపెన్ చేయవచ్చు, డేటాను క్లియర్ గా పెద్ద అక్షరాలలో మనం ఎడిట్ చేయడానికి సౌకర్యవంతంగా ఎలా చూడవచ్చు, అలాగే టిఐఎస్ డేటాను ఎలా అప్డేట్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్లో విఐఏ అని టైప్ చేయాలి. ఇలా విఐఏ అనే బ్రౌజర్ యాప్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు విఐ బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. బ్రౌజర్ యొక్క మెన్యూ పోర్ట్రేట్ మోడ్లో అంటే మనం మొబైల్ను నిలువుగా చూస్తున్నప్పుడు అడుగు భాగంలో కుడివైపు కనిపిస్తుంది. అలాగే ల్యాండ్స్కేప్ మోడ్లో అంటే మొబైల్ను అడ్డంగా చూస్తున్నప్పుడు టాప్ రైట్ సైడ్ లో ఈ మెన్యూ కనిపిస్తుంది. ముందుగా మెన్యూలో డెస్క్టాప్ వ్యూను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనబడుతున్నటువంటి సెర్చ్ లో సిఎస్సి ఏపీ అని టైప్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. స్టార్టింగ్ లోనే సిఎస్సి సైట్ మనకి కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి ఈ సైట్ ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కనిపిస్తున్న లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ దగ్గర టీచర్ యొక్క ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ దగ్గర స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఫేషియల్ అటెండెన్స్ వేయడానికి ఏ పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకున్నామో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అయితే ఈ టిఐఎస్ డేటాని అప్డేట్ చేయాలన్నా లేదా ఎడిట్ చేసుకోవాలన్నా ముందుగా మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్ లోని టీచర్ కార్డుని డౌన్లోడ్ చేసుకుని ఉన్నట్లయితే టిఐఎస్ డేటా అప్డేషన్ సింపుల్ గా అయిపోతుంది. ఈ సిఎస్సి సైట్ లో టిఐఎస్ డేటాని ఎంటర్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సర్వీసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే R1, R2, S2 అనే 3 ట్యాబ్స్ మనకి కనిపిస్తాయి. ఇందులో మనం S2 టిఐఎస్ సర్వీసెస్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. S2ను మరలా మనం క్లిక్ చేస్తే ఇందులోనే మనకు మరొక 5 సెక్షన్స్ కనిపిస్తాయి. అవి టిఐఎస్ బేసిక్ డీటెయిల్స్, టిఐఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, టిఐఎస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, టిఐఎస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. ఈ 4 సెక్షన్స్ కూడా గతంలో టిఐఎస్ డేటాలో అంటే టీచర్ కార్డులో ఉన్నవే. అయితే ఇప్పుడు కొత్తగా 5వ సెక్షన్ టిఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనే సెక్షన్ ను యాడ్ చేశారు. ఈ 5 సెక్షన్స్ ను ఒకేసారి అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్క సెక్షన్ ని విడివిడిగా మనం అప్డేట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. 5 సెక్షన్లని అన్నిటిని అప్డేట్ చేసుకున్న తర్వాత రివ్యూ చూసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటే చివరిలో ఫైనల్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనల్ సబ్మిషన్ చేసేంత వరకు ఈ 5 సెక్షన్ లో మనం ఎంటర్ చేసినటువంటి డేటాను ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైట్ లో కనిపిస్తున్నటువంటి డేటాను మనం క్లియర్ గా చూడటానికి ఫింగర్స్ ను ఉపయోగించి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ముందుగా టిఐఎస్ బేసిక్ డీటెయిల్స్ సెక్షన్స్ ని అప్డేట్ చేద్దాము. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ లో చాలా వరకు డేటా ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. అయితే ఈ డేటాని మనం చెక్ చేసుకొని ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని ఎడిట్ చేసుకోవాలి. అయితే పాత డేటాతో పాటు మరికొన్ని కొత్త విషయాలను కూడా చేర్చడం జరిగింది. వాటిని మనం ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఈ పర్సనల్ డీటెయిల్స్ లో ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేయవలసినటువంటి ఫోటో యొక్క సైజు జేపీజీ ఫార్మాట్ లో 100 KB లోపు మాత్రమే ఉండాలి. ఫోటోని అప్లోడ్ చేసుకున్న తర్వాత టీచింగ్ టైప్ లో మనం టీచర్ అయినట్లయితే టీచర్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత డెసిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుంటాం.
అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్ దగ్గర పాత జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. వాటి ప్రకారం మనం నేటివ్ డిస్ట్రిక్ట్ అలాగే నేటివ్ మండలను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేషనల్ టీచర్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. అలాగే సిఎఫ్ఎంఎస్ ఐడి దగ్గర ఎంటీగా ఉంటుంది. ఇక్కడ మనం మన సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మరొక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది, అదే సఫరింగ్ విత్ అనే ఆప్షన్. ఎంప్లాయీ ఏవైనా వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఈ సఫరింగ్ విత్ అనేటువంటి చోట సెలెక్ట్ చేసుకొని వారు ఏ డిసీజ్తో బాధపడుతున్నారో ఆ డిసీజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగికి ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి వ్యాధులు కానీ లేకపోతే నన్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తరువాత ఆర్ యు ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది. గతంలో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఐఆర్ఎఫ్ అలాగే సిఆర్పిఎఫ్ లో పనిచేసి కొత్తగా ఈ టీచర్ ఉద్యోగాన్ని పొందినట్లయితే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే గతంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేశారు అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్. అడ్రస్ డీటెయిల్స్ దగ్గర మొదటిగా రెసిడెన్షియల్ అడ్రస్ అంటే ప్రస్తుతం మీరు నివాసం ఉంటున్నటువంటి అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇది కానీ తప్పు ఉన్నట్లయితే వీటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మీ రెసిడెన్షియల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా ఒకటే అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే రెసిడెన్షియల్ అడ్రస్సే సేమ్ పర్మనెంట్ అడ్రస్ గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ కానీ వేరేగా ఉన్నట్లయితే నో అని సెలెక్ట్ చేసుకొని పర్మనెంట్ అడ్రస్ ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. స్పౌజ్ డీటెయిల్స్. స్పౌజ్ డీటెయిల్స్ లో మీ స్పౌజ్ డిఫెన్స్ సర్వీసెస్ లో వర్క్ చేస్తున్నారా అని మొదట్లో డిస్ప్లే అవుతుంది. డిఫెన్స్ సర్వీసెస్ అంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఐఆర్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీటిలో కానీ మీ యొక్క స్పౌజ్ పనిచేస్తున్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క స్పౌజ్ గవర్నమెంట్ ఎంప్లాయా అని అడుగుతుంది. ఒకవేళ స్పౌజ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ స్పౌజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోగానే స్పౌజ్ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే గవర్నమెంట్ టీచరా, గవర్నమెంట్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయా లేదా అదర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా అనే 3 ఆప్షన్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఇందులో మనకి సరిపోయేటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే ఈ ఎంప్లాయీ యొక్క కోడ్ని అంటే ఎంప్లాయీ యొక్క ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసి గో మీద మనం క్లిక్ చేయగానే ఎంప్లాయీ యొక్క పూర్తి డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. హెల్త్ కార్డ్ డీటెయిల్స్. హెల్త్ కార్డ్ డీటెయిల్స్ లో ముందుగా ఎంప్లాయీ యొక్క హెల్త్ కార్డు నెంబర్ డిస్ప్లే అవుతుంది. దాని పక్కనే ఎంప్లాయీ యొక్క డిపెండెంట్స్ అంటే ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారో వారి యొక్క నంబర్ కనిపిస్తుంది. అలాగే ఆ డిపెండెంట్స్ యొక్క హెల్త్ కార్డు నంబర్స్, అలాగే వారి యొక్క ఆధార్ కార్డు నంబర్స్, డేట్ ఆఫ్ బర్త్స్ అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అయితే వారి యొక్క నేమ్స్ మాత్రం ప్రస్తుతానికి డిస్ప్లే కావటం లేదు. కాబట్టి ఇక్కడ వారి యొక్క నేమ్స్ మనం టైప్ చేసి, అలాగే వారికి ఏవైనా వ్యాధులు ఉన్నట్లయితే వారికి ఉన్నటువంటి వ్యాధిని మనం ఇక్కడ చివరిలో ఉన్నటువంటి డిసీజ్ టైప్ లో సెలెక్ట్ చేసుకోవాలి. వారికి ఎటువంటి డిసీజులు లేకపోయినట్లయితే నన్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి హెల్త్ కార్డులో ఉన్నటువంటి డిపెండెంట్ డీటెయిల్స్ అనేవి ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా వాటిని మనం మార్పు చేయాలి అంటే యాక్చువల్గా ఉన్నటువంటి నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ని ఆ నంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ ఎంటర్ చేయగానే డిపెండెంట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఎరేజ్ అయిపోతాయి. అప్పుడు మనం డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మాన్యువల్ గా మనమే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా టిఏఎస్ బేసిక్ డీటెయిల్స్ లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి డేటా మొత్తాన్ని ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీంతో ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసినటువంటి డేటా సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత రెండవ సెక్షన్ అయినటువంటి టిఏఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ను మనం ఎంటర్ చేయడానికి నెక్స్ట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా రెండో సెక్షన్ ఓపెన్ చేయొచ్చు, లేదా సర్వీస్ డీటెయిల్స్ లో డైరెక్ట్ గా ఈ టిఏఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ను కూడా మనం ఓపెన్ చేసి డేటాను అప్లోడ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ లో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కనిపిస్తాయి, అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కూడా కనిపిస్తాయి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లో ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, అలాగే పీజీ వంటి వివరాలను మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మరియు ఇంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ను ఎంటర్ చేయడానికి అవి డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే ఉంటాయి. కాబట్టి వాటిలో మన వివరాలను మనం ఎంటర్ చేయవచ్చు. అలాగే డిగ్రీ, పీజీ వంటి క్వాలిఫికేషన్స్ ను మనం ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేసి
ఇక్కడ కనిపిస్తున్నటువంటి యాడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం డేటా ఎంటర్ చేయడానికి రోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఒకవేళ రోస్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే రిమూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ రోస్ ను మనం తొలగించుకోవచ్చు. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మనం ఎంటర్ చేయడానికి రోస్ కానీ లేకపోతే యాడ్ మీద క్లిక్ చేసి ఈ రోస్ ను మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం టీటీసీ లేదా డిఈడి లేదా బిఎడ్ అలాగే బీపీఎడ్ స్పెషల్ బిఈడి వంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడానికి ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే డేటా ఎంటర్ చేయడానికి మనకి రోస్ డిస్ప్లే అవుతాయి. యాడ్ బటన్ పై క్లిక్ చేస్తూ మన యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ను మనం ఎంటర్ చేయవచ్చు. అలాగే ఉన్నటువంటి ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లో ఎంటర్ చేయగా ఏవైనా రోస్ కానీ అదనంగా కనిపిస్తున్నట్లయితే కనిపిస్తున్నటువంటి రిమూవ్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా వాటిని రిమూవ్ చేయవచ్చు. అలాగే ఎంఈడి అలాగే ఎంపీఈడి వంటి క్వాలిఫికేషన్స్ మనకు ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే డేటా మొత్తాన్ని కూడా ఎంటర్ చేసి సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే సేవ్ చేసినట్లయితే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి అన్ని కూడా సేవ్ అయిపోతాయి. తర్వాత డీటెయిల్స్ అయినటువంటి 3వ సెక్షన్ అంటే అపాయింట్మెంట్ డీటెయిల్స్ మనం ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెక్స్ట్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసినట్లయితే 3వ సెక్షన్ అయినటువంటి అపాయింట్మెంట్ డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఇందులో ప్రజెంట్ స్కూల్ డీటెయిల్స్ పేరుతో ప్రస్తుతం మనం పనిచేస్తున్నటువంటి పాఠశాల యొక్క వివరాలు ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతాయి. ఒకవేళ డిస్ప్లే కాకపోతే మనం మాన్యువల్ గా వాటిని ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత మన ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ను ఎంటర్ చేయాలి. డిపార్ట్మెంటల్ టెస్ట్ అలాగే మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయి ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఎన్ని టెస్టులు పాస్ అయ్యారో ఆ నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయగానే పాస్ అయినటువంటి ఆ డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఎంటర్ చేయడానికి రూల్స్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు పాస్ అయినటువంటి టెస్టుల యొక్క వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు టెట్ పాస్ అయ్యారా లేదా అనే మరొక ఆప్షన్ అడుగుతుంది. ఒకవేళ పాస్ అయ్యి ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ పాస్ అయ్యి ఉన్నట్లయితే టెట్ను ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, హాల్ టికెట్ నెంబర్ ఏంటి అనే వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చివరిగా ఈ అపాయింట్మెంట్ డీటెయిల్స్ లోనే ప్రమోషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ లో ఆర్ యు ప్రమోటెడ్ అని అడుగుతుంది. మనం ప్రమోషన్ పొంది ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం, ప్రమోషన్ పొందకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎన్నిసార్లు మీరు ప్రమోషన్ పొందారు అని అడుగుతుంది. అక్కడ మనం ఆ నెంబర్ని ఎంటర్ చేసుకొని ప్రమోషన్ డీటెయిల్స్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అపాయింట్మెంట్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మనం ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. 4వ సెక్షన్ అయినటువంటి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ను మనం అప్డేట్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లో మొదట్లోనే మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్ లేదా 16 జీవో ద్వారా తెలంగాణ నుండి ఏపీకి వచ్చారా లేదా ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏపీకి వచ్చారా అని అడుగుతుంది. ఈ మూడిట్లో మీకు ఏది వర్తించినా ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ను ఎంటర్ చేయాలి. ఇవి మనకి వర్తించకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లోనే చివరిగా జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి అందరికీ వర్తిస్తాయి. ఇక్కడ మనం డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ నుండి ఇప్పటి వరకు మనం పనిచేసినటువంటి పాఠశాలల వివరాలు ఎంటర్ చేయాలి. ఉదాహరణకు మీరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రాన్స్ఫర్ కాకపోతే నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ దగ్గర 1 అని ఎంటర్ చేసి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పాఠశాల వివరాలు ఎంటర్ చేయాలి. అలాగే ఇప్పటి వరకు మనం ఒక 3 పాఠశాలలో పనిచేసాము అనుకున్నట్లయితే నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ దగ్గర మనం 3 అని ఎంటర్ చేసి ఫస్ట్ అపాయింట్మెంట్ లో మనం పనిచేసినటువంటి పాఠశాల యొక్క డీటెయిల్స్, తర్వాత పనిచేసినటువంటి పాఠశాలలో వివరాలు, చివరిగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పాఠశాల యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రస్తుతం మనం పనిచేస్తున్నటువంటి పాఠశాల యొక్క డీటెయిల్స్ ను ఎంటర్ చేసేటప్పుడు ఫ్రమ్ డేట్ దగ్గర ఈ పాఠశాలలో అంటే మనం ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో ఎప్పుడు జాయిన్ అయ్యామో ఆ డేట్ వేయాలి. అలాగే టు డేట్ దగ్గర ఎప్పుడైతే మనం ఈ డేటాను అప్డేట్ చేస్తున్నామో ఆ డేట్ ను మనం వేస్తే సరిపోతుంది. ఈ విధంగా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే 4వ సెక్షన్ అయినటువంటి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా సేవ్ అయిపోతాయి. ఇక చివరిగా 5వ సెక్షన్ మనం అప్డేట్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనం లేదా సర్వీసెస్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా 5వ సెక్షన్ ఓపెన్ చేసి కూడా మనం డేటాను ఎంటర్ చేయవచ్చు. ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. వీటిలో మనకు ఏవైతే వర్తిస్తాయో వాటిని ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. వర్తించినటువంటి డీటెయిల్స్ ను నో అని సెలెక్ట్ చేసుకుంటాం. ఎన్సీసీ టీచర్ గా పనిచేశారా, అలాగే స్కౌట్ టీచర్స్ గా పనిచేశారా, స్టేట్
బెస్ట్ టీచర్ అవార్డు ఏమైనా మీరు పొందారా? ఒకవేళ పొంది ఉంటే ఏ సంవత్సరంలో మీకు అవార్డు వచ్చింది? అలాగే నేషనల్ బెస్ట్ టీచర్స్ అవార్డు ఏమైనా పొందారా? ఒకవేళ మీరు అవార్డు వచ్చినట్లయితే ఏ సంవత్సరంలో మీరు అవార్డు తీసుకున్నారు? వంటి వివరాలు ఎంటర్ చేయాలి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి జర్నల్స్ అంటే వ్యాసాలు కానీ ఏమైనా రాసి ఉన్నారా? అలాగే ఒకవేళ రాసి ఉంటే ఏ జర్నల్లో మీరు రాశారు? అలాగే నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్లో మీరు పాల్గొన్నారా? ఒకవేళ పాల్గొంటే ఏ టైటిల్లో ప్రిపరేషన్లో మీరు పాల్గొన్నారో వాటి డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏవైనా బుక్స్ని ఓన్గా రాసి పబ్లిష్ చేసినట్లయితే ఆ బుక్ యొక్క టైటిల్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే చివరిలో మీరు 10th క్లాస్ను డీల్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఒకవేళ 10th క్లాస్ను మీరు డీల్ చేస్తున్నట్లయితే ఎస్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 10th క్లాస్ బోధనలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అడుగుతుంది. అక్కడ మనం నంబర్ ఆఫ్ ఇయర్స్ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా 5వ సెక్షన్ అయినటువంటి టీఏఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. దీంతో మనం 5 సెక్షన్లు అంటే టీఏఎస్ బేసిక్ డీటెయిల్స్, టీఏఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, టీఏఎస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, టీఏఎస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, చివరిగా టీఏఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఎడిట్ చేసుకున్నాం. అలాగే అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఈ 5 సెక్షన్లు మనం ఎప్పుడైతే కంప్లీట్ గా అప్డేట్ చేసి సేవ్ చేసుకుంటామో అప్పుడు మనకి ప్రివ్యూ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఈ ప్రివ్యూ బటన్ ద్వారా ఎంటర్ చేసినటువంటి 5 సెక్షన్లో ఉన్నటువంటి డేటాను మనం చూడవచ్చు. అలాగే వీటిలో ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ బటన్ డిస్ప్లే అవుతుంది. ఈ ఫైనల్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మన డేటా కన్ఫర్మ్ అవుతుంది. ఫైనల్ సబ్మిట్ చేసే లోపుగా మనం డేటాని ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఇక మనం డేటాను ఎంటర్ చేసేటువంటి అవకాశాన్ని కోల్పోతాం. ఈ విధంగా టీఏఎస్ డేటాని మొబైల్లోనే ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు.